పిల్లలకి అన్నప్రాసన చేయాలని ఎంతో సంతోషంతో అక్కడి నుంచి ఇంత దూరం వచ్చినాం తల్లి. కానీ ఈడకొచ్చినాక అనుక్షణం నా పిల్లలకి గండాలు ఎదురవుతానే ఉన్నాయి. నాకు భయంగా ఉందమ్మా. మా పిల్లలే మా ప్రాణాలను బతుకుతున్నాం. వీళ్ళకి ఏమైనా జరగరాని జరిగితే మాత్రం మేము ప్రాణాలతో ఉండలేము. నమస్కారం అమ్మా. మీరు? నేను వాళ్ళ అన్నయ్యనమ్మా. మా తమ్ముడు వాళ్ళు ఊరెళ్ళారు, అందుకే నన్ను పంపించారు. నమస్కారం. మీరెందుకో ఏదో కంగారులో ఉన్నట్టున్నారు. మరేం లేదు, మా పంతులు గారు పిల్లలకి మరణగండం ఉందని చెప్పారు. అందుకే భూమి విరాట్లు కంగారు పడుతున్నారు. పిల్లలకి మరణగండం అంటే ఏ తల్లిదండ్రులకైనా భయంగానే ఉంటుంది కదా. పిల్లలకి మరణగండమా? ఈ గుడి ఎంత మహత్తు కలదో నీకు తెలీదా అమ్మా భూమి? ఆ అమ్మ సదా మీ బిడ్డల్ని రక్షిస్తూనే ఉంటుంది. సరే, మీకంత భయంగా ఉంటే ఒకసారి పిల్లల జాతకాలు చూపిస్తారా? అవి మీ దగ్గర ఉంటేనే. ఉన్నాయి పంతులు గారు. పిల్లలకి గండాలున్నాయని చెప్పినప్పటి నుంచి జాతకాలు నా దగ్గరే పెట్టుకుని తిరుగుతున్నాను. అమ్మా, ఎందుకైనా మంచిది ఒకసారి పిల్లల పేరు మీద గవ్వలు వేసి చూద్దాం. అమ్మా కూర్చోండి. అమ్మా, పిల్లల పేర్లు చెప్పండి. శ్రీగౌరి, శ్రీ గౌరీదేవ్యై నమః. అమ్మా, ఆ చిన్న పాప పేరు చెప్పరా? అవంతి. అవంతి. అవంతి నామధేయస్య సహ కుటుంబానాం క్షేమస్థైర్యప్రీత్యర్థం.
పూజారి గారు గండం ఉంది కదా ఒసేయ్, నీకేమైనా పంచాంగం తెలుసా? ఎందుకంట మాట్లాడుతూ ఉన్నావు? ముక్తాదేవి గారు, ఈ పిల్లలకి మరణగండం ఉందని ఎవరు చెప్పారో నాకు తెలియదు కానీ వాళ్ళు చెప్పింది మాత్రం అబద్ధం. పిల్లలకి మరణగండం అనుంది. భగవంతుడు తలరాత రాసేటప్పుడు ప్రతి ఒక్కరి గండాలు రాసిపెట్టే ఉంటాడు. పిల్లలకి మరణగండం ఉందని రాసిపెట్టుంది, కానీ ఎలాంటి పరిహారమో అది రాయలేదు. థ్యాంక్స్ పంతులు గారు, నేను చెప్పమన్నట్టే చెప్పారు. ఇదిగోండి మీ సంభావన. ఒసేయ్ నందిక, రెండు చెవులతో బాగా విన్నావా? పిల్లలకి అమ్మవారి ఆశీర్వాద బలం ఉందంట. బాగా వినపడిందే కొండముచ్చు. అయినా కూడా ఏ ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో ఎవ్వరికీ తెలియదు. ఈ జాతకాలు చూడ్డం, గవ్వలు వేసి అంచనా వేయటం వల్ల 100% రిజల్ట్ ఉంటుందని రిలాక్స్ అవ్వకండి. ఏదేవైనా మన చేతుల్లో ఉండదు కదా. ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలి. అమ్మా, నీకు పిల్లలు లేరు కదా? అవును పంతులు గారు, అంత కరెక్ట్గా ఎలా చెప్పగలిగారు? మరేం లేదమ్మా, ఆ తల్లిదండ్రులు పడే బాధ ఒక్క పిల్లలున్న వాళ్ళకే అర్థమవుతుంది. తన మాటలతో వాళ్ళకి ఓదార్పునివ్వాల్సింది పోయి పుల్లవిరుపు మాటలు మాట్లాడుతుంటేనే అర్థమైంది నాకు. అదేంటి స్వామి అలా అంటారు? కీడించి మేలించమంటారు కదా, నేను అదే చెప్తున్నాను. నువ్వు చెప్పిన మాటల్లో తప్పు లేదమ్మా, కానీ నీ మాటల్లో వ్యంగ్యం కనబడుతోంది. అది మంచి పద్ధతి కాదు. తన బతుకే అంత పంతులు గారు, నోటి నుంచి ఒక మంచి మాట కూడా బయటికి రాదు. ఓకే అండి ధనస్సు, నా పిల్లలకి ఎట్లాంటి గండాలు లేవు, ఉన్నా అమ్మవారే రక్షిస్తుందని చెప్పినారు కదా పంతులు గారు, అది చాలు నాకు. చీమలకు కూడా హాని చేయవు భూమి నువ్వు. అలాంటిది నీ పిల్లలకు ఆ దేవతలు చెడు చేస్తారా? నీ మంచితనమే నీ పిల్లల్ని కాపాడుతుంది. నువ్వు ధైర్యంగా ఉండు. మనం ఇక్కడి నుంచి పిల్లల్ని సంతోషంగా తీసుకెళ్తాం. మీ నానమ్మ చెప్పింది అక్షరాలా నిజం తల్లి. ఇంకా నీకు అనుమానంగా ఉంటే మీ పొలంలో పండిన నవధాన్యాలను తీసుకొచ్చి రేపు గుళ్ళో ముడుపు కట్టు. ఇక ఏ దుష్టశక్తులు మీ బిడ్డలను తాకను కూడా తాకలేవు. మీరు చెప్పినట్టే రేపు నవధాన్యాలిచ్చి గుళ్ళో ముడుపు కడతాం పూజారి గారు. అవును పూజారి గారు, ముడుపు కట్టినాకే మా ఊరికి బయలుదేరతాం. నా పిల్లలు బాగుండాలా? మీ బిడ్డలకి అమ్మవారే రక్షగా ఉంటుందని నేను భరోసా ఇస్తున్నాను తల్లి. వాళ్ళకి అంతా మంచే జరుగుతుంది. శుభం భూయాత్. మేయ్, పంతులు గారు మంచి మాట చెప్పినారు కదా, ఇంకా ధైర్యంగా ఉండు. భూమి, ఇక వంటల కార్యక్రమం మొదలు పెడదాం. ఉమ్, మీరెళ్ళి పిల్లల్ని పడుకోబెట్టిరండి, అక్కడైతే ఇబ్బందిగా ఉంటుంది. అట్టగే నానమ్మ. అమ్మ భూమి, పొయ్యికి పసుపు కుంకుమ రాసి పొయ్యి వెలిగించమ్మా. లేదత్తా, ఈ పని నానమ్మ చేతుల మీదుగానే జరగాల. నానమ్మ, మీరే ముందుగా మీ చేత్తో పొయ్యి వెలిగించండి. నేనెందుకులే భూమి,
నువ్వే పోయి పూజ చేసి వెలిగించు. నా పిల్లలకి నాన్న పుట్టి పెరిగిన ఊళ్ళో ఎంతో ఘనంగా అన్నప్రాసన జరిపిస్తున్నారు. చాలా సంతోషంగా ఉన్నది. పైగా ఎంతో మందికి సాయం చేసిన సేతులు మీవి. మీ సేత్తో ఏ పని మొదలెట్టినా దిగ్విజయంగా పూర్తవుతుందని నా గట్టి నమ్మకం నానమ్మా. ఇప్పుడు కూడా ఏ ఆటంకం కలగకుండా అన్ని పూజలు సవ్యంగా జరగాలంటే మంచి మనసున్న మీరే పొయ్యి వెలిగించాలా. నా మునుమనవరాళ్లకు జరిపించాల్సిన ముచ్చట్లే జరిపిస్తున్నాను. ఇందులో గొప్పేం లేదు. అమ్మమ్మ, మాకు మీరే గొప్ప. భూమి చెప్పినట్టు మీరే పొయ్యి వెలిగించండి, అంత మంచి జరుగుతుంది. నా పిల్లలకి పెద్ద శుభకార్యం అమ్మమ్మ. మీరు మొదలు పెడితేనే మా అందరికీ సంతోషం. అవునామమ్మా, మేమందరం అట్లా చూస్తా నుంచుంటావేంటి? వచ్చి నువ్వు కూడా ఒక చేయద్దురా. చేతులు కాళ్ళు వేయడం నాకు రాదు కొండముచ్చు. ఎబ్బే, ఎప్పుడు అట్ట సిట్టపట్టలాడుతూ ఆడుండపోతే ఏదో ఒకటి చేయొచ్చుగా. నీ పన్ను చూసుకో అమ్మా. అందరూ తలా ఓ పని చేస్తున్నారు సెల్లి. నువ్వట్ట ఖాళీగా నుంచుంటే బాగుండదు కదా. వచ్చే నువ్వు ఏదో ఒక పని చెయ్యి. ఇలా ఆరు బయట వంటలు చేసుకుని ఊరందరితో పాటు తినడంలో ఎంతో సంతోషం ఉంటుంది. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పది. మనం ఎవరికి ఏదిచ్చినా ఇంకోటిస్తే బాగుంటుంది అనుకుంటారు. బాగా చెప్పినా నానమ్మ. మనిషి ఆశకి అంతే ఉండదు. అమ్మ భూమి, వంటలన్నీ గుమగుమలాడిపోవాలి. బ్రో, ఉండేది ఎవరనుకుంటున్నావు? నా భార్య. రుచిగా వండి పెట్టే భార్య దొరకడం కూడా అదృష్టం. అయ్యో, నాకు ఉంది అదృష్టం. ఎందుకు అట్టా అంటావేంటి ధనుషన్నా? పాపం నందిక నీకోసం ఉల్లిచారు, మునక్కాల కూర వండింది కదా. నువ్వు వాంతి కూడా చేసుకున్నావు కదా. కొండమ్మ, అది మాత్రం గుర్తు చేయకు. గుర్తొస్తే చాలు కడుపులో వికారంగా ఉంటుంది నాకు. ఏంటి నన్ను అవమానిస్తున్నారు? అయినా నేను బాగానే ఉండాను. మీరే వంటలు ఉప్పు కలిపి నా వంటలు పాడు చేశారు. నందిక, ఏదో సరదా కంటున్నారులే, ఎందుకంత కోపం?
మావయ్య అయిపోతుందిలే, మే. అన్ని తెచ్చేసినట్టే కదా? అన్ని బానే ఉన్నాయిగా? అన్నీ తెచ్చేసామమ్మా. సరే, మీరెళ్ళి భోజనాల కార్యక్రమాలన్నీ చూసుకోండి. రా సుబ్బారావు. పండి మే, ఆడ టేబుల్లో అవన్నీ కూడా వేపియాలి కదా. అవన్నీ వాళ్ళు చూసుకుంటారులే గాని వండినవన్నీ అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి కదా. ఎల్లో గిన్నె తీసుకురాపో. అట్టాగే. అమ్మా భూమి, వంట మొత్తం పూర్తయినట్టేనా? అయిపోయినది బామ్మ. ఒక 10 నిమిషాల్లో భోజనాలు కూడా మొదలెడతారు. భోజనాల కోసం కాదు తల్లి, అమ్మవారికి నైవేద్యం పెట్టడం మర్చిపోకండి. వండిన పదార్థాలన్నీ కొంచెం కొంచెం తీసుకుని అమ్మవారికి సమర్పించుకోవాలి. ఆ తర్వాత భోజనాలు పెట్టాలి. తెలుసు బామ్మ. అదిగో కొండమ్మ ఆ పని మీదే వెళ్ళినది. ఊళ్ళో వాళ్ళందరికీ భోజనాలు పెడుతున్నావు, అది కూడా స్వయంగా నీ చేతులతో వండి. నీది చాలా మంచి మనసమ్మా. ఈ రోజుల్లో ఇంత గొప్ప మనసు ఎవరికుంటుందమ్మా? ఆ భగవంతుడు నిన్ను, నీ భర్తని, నీ పిల్లల్ని చల్లగా చూడాలమ్మా. మీరంతా కలకాలం సుఖంగా ఉండాలమ్మా. నిన్ను చూస్తుంటే నాకు ఆ మోదకొండమ్మ తల్లిని చూస్తున్నట్టే ఉందమ్మా. చూసావనండి, దాన్ని అందరూ దేవత అని అంటున్నారు. ఏదో అద్భుతాన్ని చూస్తున్నట్టు చూస్తున్నారు. పాడేరులో భూమిని అది చేస్తా, భూమి పిల్లల్ని ఇది చేస్తా అని ఓ ప్రగల్భాలు పలికావు. కానీ నువ్వేం చేయలేకపోయావు. కనీసం అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఆపలేకపోయావు. పద, కనీసం కలిసి భోజనం అన్నా చేద్దాం. ఏంటే చేసేది? ఆ వంటకాలు తింటే చేస్తారు. ఏంటి నువ్వనేది? భోజనంలో విషం కలిపాను. నా కళ్ళెదురుగానే దాన్ని ఆకాశానికి ఎత్తేస్తుంటే నా కడుపు రగిలిపోతుంది. విషం కలిపిన భోజనం తిని ఒక్కరు చనిపోయినా భూమక్క వంటలు చేసింది కాబట్టి తనే విషం కలిపిందని భ్రమపడతారు. పల్లెటూరి వాళ్ళు కదా, అమాయకులు. ఒక్క ప్రాణం పోయినా తట్టుకోలేరు. భూమక్కని ఊరికే వదలరు, రాళ్లతో కొట్టి చంపేస్తారు. అప్పుడు నా పగ చల్లారుతుంది, నా లక్ష్యం నెరవేరుతుంది. నా చేతులకు మట్టంటకుండా పని పూర్తయిపోతుంది.